హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మన పూల మొక్కలకి ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చాను. ఆ ఫెర్టిలైజర్ ఏంటంటే మన పూల మొక్కలకి మంచిగా రిచ్ ఎన్పికే కానివ్వండి, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఇలా పొటాషియం అన్నీ తక్కువైనప్పుడు మన మొక్కలకు అనేది పువ్వులు అనేది రావండి. అలాంటప్పుడు మన పూల మొక్కలకి పొటాషియం రిచ్గా ఉండే ఫర్టిలైజర్ అనేది మనం ఇవాళ ఇద్దామండి. మనం మొక్కకే కాదు, ఇవాళ సాయిల్కి కూడా బాగా యూజ్ అయ్యే బలాన్ని ఇచ్చే ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే ఇద్దాము. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన పూల మొక్కలన్నీ కూడా ఇలా వచ్చి అయిపోయిన పువ్వులన్నీ కూడా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత మన మొక్కలు అనేది ఇంకా బాగా గ్రోత్ అవుతాయి అన్నమాట. మంచిగా స్టెమ్స్ వచ్చేసి మనకి ఎక్కువ మొగ్గలు అనేది పువ్వులు అనేది వస్తాయి అన్నమాట. మనం ఎప్పటికప్పుడు ఇలా ప్రూవింగ్ చేసేసుకుంటూ ఉండాలండి. ఏవైనా మొద్దుగా ఉన్న కొమ్మలు కూడా మనం మంచిగా సీజర్ పెట్టైనా సరే కట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి కొత్త కొమ్మలు అనేవి వచ్చి మనకి పువ్వులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనం ఏవైతే ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటామో వాటికి తగ్గట్టు మనం మొక్కకు అనేది చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉండాలన్నమాట. అలాగే ఇంకా మొక్క అనేది మనం ఎప్పటికప్పుడు సాయిల్ అనేది లూజ్ చేసుకుంటూ ఉండాలండి. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేది మొక్కకి నేరుగా అందుతాయి అన్నమాట. అలాగే డ్రైనేజ్ హోల్ అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. మనం ఎక్కువ శాతం వాటర్ అనేది ఇస్తూ ఉన్నామంటే ఫంగస్ అటాక్ చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఎక్కువ శాతం తడిగా మాత్రం ఉంచకండి. కుండీలలో తడిగా ఉండగానే మనం వాటర్ అనేది ఇస్తూ ఉన్నామంటే అప్పుడు కూడా మొక్కకు అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. అలాంటప్పుడు మనం బాగా డ్రై అయ్యేలాగా ఎండలో అయితే కనీసం 8 అవర్స్ అనేది ఎండలో అయితే ఉండాలండి మొక్కకి. అప్పుడే మనకి కావలసిన పోషకాలన్నీ కూడా మొక్కకు కావాల్సినవన్నీ కూడా అందుకుంటాయి అన్నమాట. మనం మొక్కకి బాగా ఎండ తగిలే ప్రాంతంలో ఉంచుకోవాలి. గులాబీ మొక్కలు కానివ్వండి, కనకాంబరాల మొక్కలు కానివ్వండి, మందార మొక్కలు కానివ్వండి, ఇలా అన్ని మొక్కలు కూడా బాగా ఎండ తగిలేలాగా ఉంచుకోవాలి. ఇప్పుడు వర్షాకాలంలో మనం బాగా డ్రై అయిపోయేలాగే ఉంచుకోవాలండి. సాయిల్ అంతా కూడా ఎక్కువ శాతం తడిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫంగస్ వేరుకులు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి మనకి మొక్కకు అనేది అటాక్ అవుతుంది. అలా కాకుండా మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే మన మొక్కలు అనేది చాలా హెల్తీగా ఉంటాయండి. ఎప్పటికప్పుడు మనం కొంచెం వేపపిండి కానివ్వండి అలా వేస్తూ ఉండాలన్నమాట. లేదంటే ఏవైనా సాయిల్లో ఫంగస్ వచ్చినా కూడా మనకి అరికడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇది చూసారు కదండి, ఈ సాయిల్ అంతా కూడా ఇలా మొక్కకి గట్టిగా ఉన్నప్పుడు సాయిల్ అంతా కూడా లూజ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫర్టిలైజర్స్ అయితే చూసేద్దాము. ఇలా సాయిల్ అంతా కూడా లూజ్ చేసుకోండి. అన్ని మొక్కలకి ఇలాగే సాయిల్ లూజ్ చేసుకోవాలండి. చూసారు కదా, మన ఇంట్లో ఉండే ఆర్గానిక్గా తయారు చేసుకునే ఫర్టిలైజర్ అండి ఇది. మనం టీ పొడి ఉంటుంది కదా, వాడకుండా ఉండే ఫ్రెష్ టీ పొడి అండి ఇది. మనం ఆరబెట్టి అలా కాకుండా వాడకుండా ఉండే టీ పొడి ఒక్క స్పూన్తో మనం ఒక 10-20 మొక్కల వరకు మనం ఈ పొటాషియం ఉన్న ఫెర్టిలైజర్ అనేది మనం మొక్కలకి ఇవ్వచ్చు. రిచ్గా ఉంటుందన్నమాట. ఈ పొటాషియం ఎక్కువ శాతం టీ పొడిలో మనకి బాగా దొరుకుతుంది. పువ్వులు పెద్ద పెద్ద సైజు పువ్వులు వస్తాయి. మొక్కకు కావాల్సిన హెల్తీగా బాగా ఉంటుందన్నమాట. మంచి పోషకాలు అనేది మనకి టీ పొడిలో ఉంటాయి. ఇది మనం ఒక్క స్పూన్ చాలండి మనకి. చూసారు కదా, నేను ఇవి ఒక్క గ్లాసులో 1 స్పూన్ వరకే కలుపుకున్నాను. తర్వాత 5 లీటర్ల వాటర్లో అయితే నేను యాడ్ చేశానండి. చూడండి, 5 లీటర్ల వాటర్లో మనం 1 స్పూన్ కలుపుకున్న టీ పొడిని అయితే యాడ్ చేసుకున్నాము. ఇది మనం ఎన్ని మొక్కలకైనా సరే, ఇక్కడ నేను ఇస్తున్నాను కదా గ్లాస్, ఆ గ్లాస్తో సరిపోతుందండి. మనం ఎక్కువ శాతం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక గ్లాస్ అయితే మన మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి. మన మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ ఫెర్టిలైజర్లో ఉంటాయి. మనకి మొక్క అనేది ఎప్పుడు హెల్తీగా ఉంటాయి. పువ్వులు అనేది గుత్తులుగా పూస్తూనే ఉంటాయి అన్నమాట. ఇది కూడా కనీసం 1 వారానికి లేదా 2 వారాలకి మనం తప్పనిసరిగా మొక్కలకి ఇస్తూ ఉండండి. చాలా బాగా మీరు రిజల్ట్స్ని అయితే తీసుకోగలుగుతారు. అన్ని మొక్కలకు కూడా
ఈవెన్ మా ఒక గులాబీ మొక్కలకే కాదు, మందార మొక్కలకి, కనకాంబరాల మొక్కలకి, కాకడ మొక్కలకి, అన్ని మొక్కలకి కూడా ఇవ్వండి. మంచి రిజల్ట్స్ని అయితే మీరు తీసుకోగలుగుతారు. మొక్క నిండా పువ్వులు అయితే చాలా బాగా వస్తాయండి. ఒక స్పూన్తో మనం ఎన్ని మొక్కలకి ఇవ్వగలిగామో చూడండి. మనం వాడిన టీ పొడి కూడా ఇవ్వచ్చు, కాకపోతే వాడిన టీ పొడి ఎక్కువ శాతం ఇస్తాము, ఎందుకంటే మనం యూజ్ చేసాం కాబట్టి. ఇది వాడకుండా ఉండే టీ పొడి అయితే మనం 1 స్పూన్ సరిపోతుంది. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.